ఇక పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల ప్రధాని కలిసిన నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీనిపై స్పందించిన మల్లారెడ్డి ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అరే ఖండించాలేదు పో ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది అరే ఖండించాలేదు పో ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది అరే ఖండించాలేదు పో ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది అరే ఖండించాలేదు పో ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది అరే ఖండించాలేదు పో ప్రైమ్ మినిస్టర్ పిలుస్తుంది పోతే బీజేపీ నడిపించుకో నాదే పోయింది అరే ఖండించాలేదు పో పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాల్ని తీవ్రంగా ఖండించారు మల్లారెడ్డి. ఇటీవల ప్రధానిని కలిసిన నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. దీనిపై స్పందించిన మల్లారెడ్డి ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించాల్సిన అవసరం తనకు లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, మల్లారెడ్డి వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, ప్రధాని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదంటూ ఆయన కొంచెం తీవ్రంగానే స్పందించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు కంటోన్మెంట్ లో ఒక పుట్టినరోజు వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, తను ప్రధానమంత్రి మోడీని కలిసినంత మాత్రం తన పార్టీ మారుతానా, ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకుంటున్నారు అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ప్రధానంగా చూసినట్టు ఇటీవల కాలంలో మల్లారెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమారుడు సత్యారెడ్డి, అదేవిధంగా ఆయన కోటలు ప్రీతిరెడ్డి కూడా ప్రధాని మోడీ కలిశారు. ప్రధానంగా ప్రధాని మోడీ కావడానికి తమ యూనివర్సిటీలకు సంబంధించిన ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రిని పిలవడానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి మాత్రమే వెళ్ళారు. తాను ఎందుకు పార్టీ మారుతానని కూడా మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మోడీని కలిసి వచ్చిన తర్వాత బీజేపీ ఆఫీస్కి వెళ్లి చంద్రశేఖర్ తివారీని మల్లారెడ్డి ప్రీతిరెడ్డి కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కుటుంబం అటు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి విస్తరంగా కొనసాగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీలో పోటీ చేస్తారన్న ప్రచారం అనుకున్న నేపథ్యంలో ఈ రోజు మీడియా మిత్రులు కూడా మల్లారెడ్డి మరోసారి అడిగారు. పార్టీ మారుతున్నారని అడిగిన దానికి ఈ రోజు ఆయన సమాధానం ఇచ్చారు. తను బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను, తను ప్రధాని మోడీని కలిసింది ఓన్లీ యూనివర్సిటీలో పోతుంది, మోడీని కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ అంటూ కూడా ఆయన ప్రధానానికి గురయ్యారు. రైట్, థ్యాంక్ యూ చందు.